నిజామాబాద్ జిల్లా రైతులు యూరియా కోసం ఎరాజ్పల్లి సొసైటీ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. యూరియా పైన విధించిన ఆంక్షలు తొలగించాలని ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం సృష్టించిన యాప్ను తీసేయాలని డిమాండ్ చేశారు. వరి పంట పట్టదశలో ఉన్నప్పుడు యూరియా అవసరమని, రైతులకు తక్షణమే అందించాలని, లేని ఏడల ఆందోళన తీవ్రత చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం మరచి గాంధీ విగ్రహం కోసం 4,000 కోట్ల రూపాయలతోటి నిర్మించాలనుకోవడం సిగ్గుచేటని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పోవాలి, యూరియా కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, యూరియా కావాలి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నశించాలి, యూరియా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూరియా ఇయ్యని ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసేయాలి, ఇయ్యని ప్రభుత్వాన్ని యూరియా కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, యూరియా కావాలి. ధర్నా చేయడం జరిగింది. ప్రతి రైతుకు ఇప్పుడు యూరియా అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ రైతుకు సప్లై చేయలేకపోతున్నది. కావున కంపల్సరీ ప్రతి రైతుకు యూరియా కావాలి. బుకింగ్ సిస్టమ్ పెట్టిండు కొత్తగా. ఆ బుకింగ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ ఉన్నది. అలాగే ఆన్లైన్ ఇప్పుడు రైతు దగ్గర, ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ కావాలంటే ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకు బుకింగ్ చేసే విధానం తెలుస్తలేదు. దీని ద్వారా రైతులకు కష్టాలు వస్తున్నాయి. ప్రతి దగ్గర ఇంతకుముందు ప్రతి దగ్గర ఎక్కడ బుకింగ్ సిస్టమ్ లేదు. రైతుకు ఎప్పుడు యూరియా కావాలన్నా ప్రతి గవర్నమెంట్ యూరియా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని మన రాష్ట్రం ఒక రాష్ట్రంలోనే యూరియా దొరకడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మనకి యూరియా లభించడం లేదు. ఈ యూరియా లభించడం, రైతులకు యూరియా దొరకనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎందుకండి? మంచి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో యూరియా ఎంత కావాలంటే దొరికేది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఈ పరిపాలన చేస్తున్నటువంటి రైతులకే బాగా నష్టం చేస్తున్నాడు, రైతులకే బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి రైతులందరూ కలిసి ధర్నా చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ.